హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. నాయకుడిగా పేరు తెచ్చుకున్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ పరంగా కుటుంబ పరంగా ఎలాంటి కష్టాలు ఉన్నారో చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలుచుకోలేదు. 10 మంది కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. కూతురు కవిత ఎలాంటి రచ్చ చేస్తుందో తెలుసు. చివరికి ఆమె గులాబీ పార్టీ నుంచి బయటకు కూడా చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు పార్టీలకు సంబంధించిన విషయాలను తెలియజేసే ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది ఒక నివేదిక ఇచ్చింది. ఇంతగా ఆ నివేదిక సంగతి ఏందయ్యా అంటే, దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత రిచెస్ట్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ అంట. నిజానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీతో జాతీయ పార్టీగా మార్చినట్టు కేసీఆర్ ప్రకటించి హడావిడి చేసినా అది జాతీయ పార్టీ కాలేకపోయింది. నేను దేశ రాజకీయాల్లోకి పోతా అని గాయగత్తర లేపుతా, ప్రధాని అవుతా, దేశాన్ని పరుగులు పెట్టిస్తా అని కేసీఆర్ ఎంత చించుకున్నా ఆయన లక్ష్యం నెరవేరలేదు. తన లక్ష్యాల కోసం ఢిల్లీలో ఒక పార్టీ ఆఫీసు కట్టించాడు. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉంది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకే. టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చాకనే తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయారు. చివరికి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఉనికే లేకుండా పోయింది. చివరికి ఆయన